నిమ్మగడ్డ నియామకంపై అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. These matters in some quiet reflection we are approaching the honorable Supreme Court in the matter. ఒక కాన్స్టిట్యూషనల్ లా ఇష్యూ, ఒక హైకోర్టు జడ్జ్మెంట్తో సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత వస్తున్న కాన్సిక్వెన్సెస్. కాబట్టి నార్మల్గా గవర్నమెంట్ లా ఆఫీసర్స్ డోంట్ కమ్ టు ద మీడియా. We only speak through our efforts, most of which don't get noticed by many of the well-meaning people also. కానీ ఈ విషయంలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఓవర్ ఆర్చింగ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, జడ్జిమెంట్ నాకు మధ్యాహ్నం 3:30కు వచ్చింది. నేను చదివిన మేరకు నాకు ఈ పాయింట్స్ నేను నోట్ చేశాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో బై ఓన్లీ ద సర్టిఫైడ్ కాపీ. సర్టిఫైడ్ కాపీ కేమ్ టు అస్ ఎట్ అబౌట్ 3 o'clock in the afternoon. టుడే, ఇవాళ. సో నేను 2 విషయాలు ఆఫీసర్స్కి గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. I find the self-declaratory restoration of office by SEC as completely illegal. It's my opinion to the government. Consequently, my opinion to the government is the officers are at liberty not to acknowledge any of such instructions issued by SEC. 3, కోర్ట్ వెర్డిక్ట్స్ని చాలా విధాలుగా మాట్లాడటం జరిగింది. యాజ్ అ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్, వీ టేక్ ద కోర్ట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. కోర్టు జడ్జ్మెంట్ని వాట్ ఇస్ ఇట్ చెంపపెట్ట ఇస్ దాట్ చెంపపెట్టని కానీ అట్లా అని వర్ణించే వాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. వీ విల్ అబైడ్ బై all the judgments, all the opinions of the High Court in accordance with law, subject to our right of appeal. We do not see this as a victory or a defeat. We brought it about as a reform. There is a judgment of the court. We are looking into it. We are entitled to it. And we are entitled to appeal if we think we are aggrieved by it. If there is any sort of interim pandemonium sought to be created, I am required to answer it in accordance with law, and this is my effort. దీనికి అనుగుణంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. అండ్ వీ విల్ అవైట్ ద ఫర్దర్ అడ్జుడికేషన్ బై సుప్రీం కోర్ట్ ఆన్ ఫర్దర్ యాక్షన్స్. అండ్ దేర్ ఫోర్ ఐ వుడ్ థింక్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే ఐ హ్యావ్ సెడ్. థ్యాంక్ యూ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకము చంద్రబాబు నాయుడు తప్పుగా చట్ట వ్యతిరేకంగానే చేసినాడు అంటున్నారు. కనగరాజు గారి నియామకం కూడా అదే కోవలతోనే జరిగింది. హైకోర్టు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను. హైకోర్టు చెప్పిన లా ప్రకారం గవర్నర్ గారి పరిధిలో ఉన్న విచక్షణ అధికారంలో ఇది కనుకుంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ వారిని అడ్వైస్ చేసే పవర్ దీంట్లో లేదు అని అంటే ద లాజికల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ రూలింగ్ ఈస్ దట్ ఎనీ అపాయింట్మెంట్ మేడ్ ఆన్ దాట్ బేసిస్ ఈవెన్ ఇఫ్ ఈజ్ అబౌట్ డాక్టర్ రమేష్ కుమార్ విల్ హ్యావ్ టు సఫర్ ద సేమ్ ఫేట్. సెక్షన్ 200 మా పరిధిలో లేదు, మేము చేయజాలము అని అంటే సెక్షన్ 200 మా పరిధిలో లేదు అంటే అమెండ్మెంట్ చేసే పరిధి కూడా మాకు లేదు. సో సెక్షన్ 200లో జరిగిన విధి విధానాల ప్రకారం ఎవరైనా అపాయింట్ అయి ఉంటే హెన్స్ ఫోర్త్ సెక్షన్ 200 అనలా. సెక్షన్ 200 ఇన్ ద మేనర్ డ్రాఫ్టెడ్ ఈజ్ అవుట్ సైడ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద స్టేట్. 243K2 కింద టెన్యూరు కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని మీరు లా చేసే క్రమంలో అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పడానికి మీకు పవర్ లేదు అని అంటే సెక్షన్ 203 యాజ్ ఇట్ స్టూడ్ ఇన్ 1994 allowing a principal secretary rank officer to be state election commission is also a term of condition of eligibility. ఆ ఎలిజిబిలిటీ కండిషన్ ఆ రోజుకి లేకపోతే డాక్టర్ రమేష్ కుమార్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి అర్హులు కాదు. సో if he is got to be restored to a position which is a consequence of what now the High Court holds to be beyond the state's competence, should not the state think how do we restore him to that position? If I can't appoint on that basis, is that a question of law?
ఆర్ వి ఎంటైటిల్డ్ టు గో టు సుప్రీం కోర్ట్? సార్ ఇదే అప్పగల్పులు అయితే ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోతుందా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే స్టేట్ అపాయింట్ చేసే అధికారం లేదు. ఇప్పుడు ఎవరికి స్టేట్కి అపాయింట్మెంట్ పారామీటర్స్ని నిర్ధారించే పవర్ లేదన్నారు. అది గవర్నర్ గారి పరిధిలో ఉందండి. మధ్యప్రదేశ్లో అలాగే ఉంది. లా లేదు, ఎవరు అపాయింట్ చేయాలనేది లేదు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాంట్లో కూడా పలానా ఆఫీసర్స్ అని లేదు. ఇట్ ఈస్ గోయింగ్ బై కన్వెన్షన్. సో ఇప్పుడు హైకోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ వ్యూ, స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పే పవర్ లేదు. అలా అది అలా ఉంది. గవర్నర్ గారు ఎవరిని అప్పుడు పవర్ లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాదు, ఎవరైనా కావచ్చు. ఎవరు కావాలని ఎవరు చెప్పాలి గవర్నర్ గారికి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పవర్ లేదు, చీఫ్ మినిస్టర్కి పవర్ లేదు. ఈ రెండు ప్రాసెసెస్తోనే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. సో ఇఫ్ సెక్షన్ 200 is bad, it is bad for Dr. Ramesh Kumar who is continuing, it is bad for further consequences. ఈ ఇష్యూ తేలాల్సిన అవసరం ఉంది. సో దేర్ ఫోర్ వీఆర్ టేకింగ్ టైమ్, వీఆర్ రీడింగ్ ఎ జడ్జ్మెంట్. మేము కొంచెం రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. వీ హ్యావ్ గాట్ ఎ కాపీ నౌ at 3:30. మా టీం చూస్తూ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వచ్చి మనం చదువుతా ఉన్నాం. వీ నీడ్ సమ్ టైమ్ టు గో టు సుప్రీం కోర్ట్. ఐల్ టేక్ నో మోర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. డిక్లేర్ చేసుకున్న రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ తనను ఎస్ఈసీగా పునరుద్ధరించినట్టు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకొని రాష్ట్ర అధికారులకు సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. తనకు వాహనాలు పంపాలని అధికారులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఏజీ అన్నారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యులర్ విడుదల చేశారని, సాంకేతిక విషయాలు అడగలేకపోయినందున స్టే దాఖలు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు వెళ్లే వరకు తీర్పును స్టే చేయాలని కోర్టుకు చెప్పామని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను ఎస్ఈసీగా పునరుద్ధరించినట్టు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకొని రాష్ట్ర అధికారులకు సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. తనకు వాహనాలు పంపాలని అధికారులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఏజీ అన్నారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యులర్ విడుదల చేశారని, సాంకేతిక విషయాలు అడగలేకపోయినందునే స్టే దాఖలు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తీర్పును స్టే చేయాలని కోర్టుకు చెప్పామని తెలిపారు. రైట్, దీనిపై మరింత అప్డేట్ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ఆయన నిన్న హైకోర్టు తీర్పు తర్వాత తాను విధులలో మళ్ళీ తిరిగి చేరుతున్నాను, బాధ్యతలు స్వీకరిస్తున్నాను, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తాను అంటూ ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు మీడియా ముందుకి అడ్వకేట్ జనరల్ లాంటి వాళ్ళు ఎప్పుడు రారు. ప్రభుత్వ న్యాయవాదులు చాలా అరుదైన సంఘటనలో వాళ్ళు మీడియా ముందుకు రావడం. కొద్దిసేపటి క్రితమే మీడియాకి సంబంధించిన సమాచారం ఇచ్చారు, ఒక కీలకమైన అంశాన్ని మాట్లాడాల్సి ఉంది అని. ఆయన ఆ విషయాన్ని కూడా కోట్ చేస్తూ, సాధారణంగా మేము మీడియా ముందుకు రాము, కానీ ఇవి రాజ్యాంగపరమైన అంశాలు, చాలా కీలకమైన అంశాలు కాబట్టి విధులైన పరిస్థితుల్లో రావాల్సి వస్తుందని చెప్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుంది. దానికి సంబంధించి ఆయన నియామకాన్ని వీలైనంత త్వరగా మళ్ళీ చేపట్టాలి అని ఆ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనిచ్చింది. ఆయన స్వయం ప్రకటనగా ఆయన సెల్ఫ్ క్లెయిమ్ చేసుకున్నాడు, నాకై నేనే మళ్ళీ కమిషనర్ గా ఉన్నాను అంటూ. అది రాజ్యాంగ విరుద్ధం. అయినప్పటికీ మేము నిన్న ఆయన ఆ లెటర్ పంపించే, ఆ ప్రెస్ రిలీజ్ చేసే సమయానికి కూడా మేము దాని మీద స్టే కోసం ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టుని దీన్ని మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోబోతున్నాం కాబట్టి మాకు స్టే ఇవ్వాలి అంటూ మేము ఆ అప్పీల్ చేసే వాళ్ళకి స్టే కోసం అప్పీల్ చేస్తున్న సమయంలోనే ఆయన ప్రకటించారు. మరొక విధంగా ఇంకొక స్టాండింగ్ కౌన్సిల్ ఒకటి చాలా కీలకమైన వ్యవస్థ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ లో. ఆ స్టాండింగ్ కౌన్సిల్ లో సభ్యుల్ని మార్చాలన్న ఉద్దేశాన్ని అక్కడ పనిచేస్తున్న ప్రభాకర్ అనే స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ కి స్వయంగా ఫోన్ చేసి, సోమవారం లోపల నేను కొత్త టీం ని తీసుకోవాలనుకుంటున్నాను స్టాండింగ్ కౌన్సిల్ లో, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయండి అంటూ ఆయన స్వయంగా ఫోన్ చేశారు. అయితే ఆ విషయాన్ని మా దృష్టికి ప్రభాకర్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ మా దృష్టికి తీసుకొచ్చారు. అలా చేయడానికి కూడా ఆయనకి పూర్తిగా అర్హత లేదు, ఎందుకంటే ఇంకా దాన్ని రీఇన్స్టేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీని మీద మేము సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం అన్నట్టుగా చాలా స్పష్టంగా చేశారు. మొత్తానికి మళ్ళీ ఈ అంశం చిక్కుముళ్ళు పెట్టే ఒక పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం
ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేవీఆర్ దాఖలు చేస్తున్నారు. అది అప్పీల్ కి స్వీకరించకుండా చూడాల్సింది సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా పరిగణిస్తుంది. రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాబట్టి అనేక మలుపులు తిరిగే అవకాశం ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అంశాలు దీంట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.